ఆయన ఒక ఒక గది, ఆ గదిలోనికి ఎవ్వరు బోరు. సౌత్ ప్రశాంతిలో ఉంది పుట్టపర్తిలో. దాన్ని ఎవరు కొట్టరు కూడా, తలుపులు కూడా అసలు. ఆయన 17, 18 నెలన్నర అని ఎప్పుడో ఆ వాకిలి తెరుచుకుంటుంది, అటు రావటము. ఎవరు అప్పటి వరకు లోపలే ఉంటాడేమో, మాకు తెలియదు. నేను అడిగినాను, నువ్వు ఒక్కొక్కప్పుడు నెలన్నర, 20 రోజులు, 2 నెలలు, 2.5 ఎట్లా లోపల ఉంటావంట? ఉంటానంటాడు. అదే ఎట్లా ఉంటావు అంటే ఉంటా అని సంతోషంగా నాకు చెప్తాడు. అంటే నేనంటాను, ధ్యానం బాగా చేస్తుంటే అమృతం కురుస్తుంది కదా ఇక్కడ సహస్రారకరం, అది కరుగుతుంది కదా, దాని వలన ఆ ఆ అమృతం పడబట్టి యోగులు ఎంతకాలమైనా ఆకలి దప్పు లేక, ఆహారం లేక జీవిస్తారు. అదేంటంటే నువ్వు తెలుసుకున్నావు, నీకు బాగా తెలుసు. చాలా ఎత్తుగా ఉండేవాడు, 6 అడుగుల పైనే ఉండేవాడు, తెల్ల ఇంత జుబ్బా వేసుకునేవాడు. అక్కడ ఇట్లా ఇట్లా నడుము వరకు, మోకాల వరకు గుడ్డలు కట్టుకోకూడదు. పుట్టపర్తిలో బాబా అవతార్ బాబా సత్యసాయి అవతారం దగ్గర వాళ్ళ ఆశ్రమంలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. నేను బయట నుండి వచ్చేవాడిని, బయట ఉండేవాడు. లోపలికి గేట్ లోపలికి వచ్చి ఒక 5, 6, 7 అడుగులు వేస్తేనే నా దగ్గరకు వచ్చేసేవాడు. అంత దూరం నుండి ఆ సౌత్ ప్రశాంతి గది నేను ఆశ్చర్యపోయేవాడిని. ప్రతి తర్వా ఒకప్పుడు 20 అడుగులు వేస్తే 16, 17, 10 అడుగులకు వచ్చేసి, నేను ప్రశాంతి నీలేం గేట్ లోపలికి వచ్చినట్టు మీకు ఎట్లా తెలుసు అంటే, నాకు తెలుసు. అంటే ధ్యానంలో చూసుకుంటా అంటే అది తెలుస్తుంది. నేను ఆశ్చర్యపోయింది. నేను నాకే కాదు, కొందరికి చూసి నువ్వు ఎప్పుడు నాకు దర్శనం ఇస్తున్నావు, నా మరికి వేరే వాళ్ళు కూడా దర్శనం ఇవ్వండి కొందరికి అంటే, ఆయన అంత సుముఖం చూపెట్టలేదు. అట్లా 2 తడవలు 3 తడవలు రిక్వెస్ట్ చేస్తే, సరేలే నువ్వు అడుగుతున్నా. తర్వాత ఆ టైంలో నా దగ్గర ఎవరు ఉంటే, చూడు ఈయననే అవతార్ బాబా అని నేను చెప్పిన. అవతార్ బాబా అంటే ఎవరు అని కొందరమే ఓహో అవతార్ బాబానా అని. యోగానంద ప్రసిద్ధం కదా, దాన్ని బట్టి ఓహో అట్లా. కొందరికి వాళ్ళతో మాట్లాడంటే కూడా మాట్లాడేవాడు కాదు, నాతోనే మాట్లాడేవాడు. ఒక్కొక్కప్పుడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు మాట్లాడేవాడు. నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో 1, 2, 3 మాటలు మాట్లాడేవాడు అంతే. ఎప్పుడు ఫ్రెష్గా ఉండేవాడు. నువ్వు ఏం తినవే, ఆ తలుపులు ఏవో తెరవరు, 1 నెల, 2 నెలలు, 2.5 నెలలు అట్టనే ఉంటుంది. మరి ఇంత ఫ్రెష్గా ఉంటావు? తినకుంటే అంత మొక్కమడం 1 రోజుకు 2 రోజులకు వడలిపోతుంది అంత. ఇక ఎట్లా ఉంటానంట, నేను ఫ్రెష్ ఉంటానా? ఉంటావు అద్భుతంగా సంతోషపడి. కాబట్టి నన్ను చాలా అనుగ్రహించాడు. ఆ రోజులు చాలా సంవత్సరాల క్రితం మాట అది. అప్పుడు భగవాన్ బాబా జీవించి ఉన్నారు. ఆ కాలంలో భగవాన్ బాబా జయం చాలించి 12 సంవత్సరాలు అయిందో ఏమో. అంటే ఇది 20 సంవత్సరాలు దాటిపోయింది ఈ విషయం చెప్తున్నాను. ఇంకా మీ నల్లమల్ల మహానంది ఫారెస్ట్ లో కూడా ఈ అశ్వత్థామ కనపడేవాడు. అశ్వత్థామాయే మహావతార్ బాబా అశ్వత్థామ. ఈ యొక్క మహావతార్ బాబా అగస్త్య మహర్షి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అగస్త్య మహర్షి ఎక్కడ ఉంటాడో తెలుసా? శివుడు అంతటి వాడు. దక్షిణ దేశంలో తమిళనాడు అక్కడ ఉంటాడు. తెన్కాసి, అంబా సముద్రము, వెస్టర్న్ ఘాట్స్, అర్థమైందా? కార్యాలని, అది అప్పర్ డ్యామ్, పాపనాశనము అటువైపు ఏమో కేరళ, ఇటువైపు తమిళనాడు. ఆ కొండల్లో ఉండేవాడు. అగస్త్య కొండలు ఉన్నాయి అవి. అక్కడ
నేను కూడా అక్కడ తపస్సు చేశాను, నాకు తెలియదు. నేను కూడా హిమాలయ నుండి వచ్చిన తర్వాత 6 months అక్కడ తపస్సు చేశాను. ఆ తర్వాత ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసినాడు. తర్వాత ఈ యొక్క అవతార్ బాబా కూడా అక్కడ తపస్సు చేశారని తెలిసింది. కాబట్టి ఆ సంబంధంగా మనకి ఇట్లా మనకు దర్శనం ఇస్తున్నారేమో. నేను మొత్తం మీద మహానుభావులు దగ్గర ఉంటే ఏ సాధనలు అక్కర్లేదు. అందుకని అవతార బాబా అగస్త్య మహర్షి దగ్గర ఉండేవాడు, అందుకని ఇంతటి వాడైపోయాడు. కాబట్టి అట్టనే మన ప్రతిసారి కూడా నేను ఏ అరణ్యం పోలేదు, ఏ తపస్సు చేయలేదు, నాకు తపస్సు కూడా తెలియదు, నేను ఏ సాధన చేయలేదు అన్నాడు. ఇక్కడ ఉపన్యాసంలో చెప్పాడు ఈ సరస్వతి ప్రాంగణంలో. మేము ఇక్కడ చాలా కాలం కూడా ఉన్నాం కదా, ఇక్కడ 3 సంవత్సరాలు చెప్పాము ఈ యొక్క మేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో. అందరికి ధ్యానం నేర్పటం, కూర్చుండి పెట్టడం, ఇది నాకు చెప్తున్నా. అప్పుడు ఈ టీవీలు అంతగా లేవు కదా. కాబట్టి ఆ యొక్క మన హృదయంలో లోపల పోతే మనకు ఏ మహానుభావుడు కావాలన్నా, ఏ దేవత కావాలన్నా వాళ్ళతో ఛానల్ సంభాషణ, దర్శనము, అనుభూతి సులువు అవుతుంది. అంతర్ముఖం కావాలి అంతే. ఎవరు అంతర్ముఖం అవుతారు? అభ్యాసంతో అవుతారు. కోరిక జ్ఞానం నిత్యం చేయాలా, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటే తలంపులన్నీ తగ్గిపోతుంది, అప్పుడు సులువుగా అంతర్ముఖం అవుతుంది. పక్షికి 2 రెక్కలాగా అభ్యాసము, వైరాగ్యం, జ్ఞానము, వైరాగ్యం ఉండాలి. ఓషో ఉంటాడు, వైరాగ్యం ఉంటే నీకే శాస్త్రం అక్కర్లే, ఉపదేశం అక్కర్లే, ఏ ధ్యానము అక్కర్లేదు, భగవద్గీత కూడా అక్కర్లే, భగవద్గీతను కూడా కాల్చి బూడి చేయొచ్చు, బూడిద చెయ్యి, అవసరం లేదు. అది అంత గొప్పది. చిన్న వైరాగ్యం చిన్న సమాధి ఇస్తుంది, పెద్ద వైరాగ్యం పెద్ద సమాధి ఇస్తుంది. వైరాగ్యం వలన సమాధి వస్తుందని పతంజలి యోగ సూత్రంలో ఉంది. వైరాగ్యము అంటే దేని యందు ఆసక్తి ఉండకూడదు. భగవద్గీతలో చెప్పింది, ఏ పనన్నా చేయి, ఆసక్తి లేకుండా చేయి, ఫలితం ఆశించకుండా చేయి. అప్పుడు నీకు ఆ కర్మ అంటదు, పాపం అంటదు, పుణ్యం ఏమంటదు, అప్పుడు నువ్వు ముక్తుడు అవుతావు. ఈ లోకం నుండి, కర్మలోకం నుండి, జనన చక్రం నుండి, అరిషడ్ వర్గాల నుండి, దుఃఖం నుండి, అజ్ఞానం నుండి ఈజీగా ముక్తుడు అవుతావు. కాబట్టి ఆసక్తి లేకుండా చేయి. అందుకని శంకరాచార్యుడు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం వలన నిస్సంగమే వస్తుంది, ఏకాంతంగా ఉంటాం. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఏకాంతంగా ఉంటే మోహం పోతుంది, ఆకర్షణ పోతుంది. వస్తువులు ఏందు, ప్రజలు ఏందు, సంఘటనలు ఏందు, వస్తువులు ఏందు, జీవితం. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. కోరిక లేకుండా పోతుంది, కోరిక లేకుండా నిశ్చలం అయిపోతుంది. నిశ్చల తత్వే జీవన్ముక్తి. నిశ్చల మనస్సు నిశ్చలం అయిపోతే జీవన్ముక్తి. ఎంత సులువుగా చెప్పేస్తున్నాడు భజ గోవిందంలో. కాబట్టి భరత్ అని అతను ఓషో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తాడు. నేను చెప్పాను మొన్న, నువ్వు చాలా బాగా చేసావు, ఈ భజ గోవిందం ట్రాన్స్లేట్ చేయి, చాలా అద్భుతమైంది. అది ఓషో రాసి ఉపన్యాసాల నుండి అది చాలా అద్భుతంగా ఉంటుంది. అబ్బో అవునవును, ఓషో చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు కూడా తెలుసుకున్నావు, అది నేను చేస్తాను అన్నాడు. తప్పక అది చూస్తే మీకు చాలా భ్రమించి చాలా తన్మయం అయిపోతారు. సర్వతోముఖమైన జ్ఞానము సాధనను అద్భుతంగా ప్రేరణ చేస్తుంది. భజ గోవిందం అది వరల్డ్ ఫేమస్. అద్వైతము జీవితంలో ఎట్లా జీవించాలా, జీవితం అంటే ఏమిటి అన్నది అన్ని రంగాలు అన్ని కోణాల్లో చెప్పినటువంటిది వరల్డ్ ఫేమస్ గ్రంథము భజ గోవిందం. శంకరాచార్యులు రాశారు. సుమారు 24 శ్లోకాలు ఉంటుండొచ్చు.
మహామహులంతా దాని మీద వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఏదన్నా మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఇంకా ఎన్నో ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనసును అంతర్ముఖం చేసుకో. అది భృగు మధ్యం అని, హృదయం అని, ఇక్కడన్నా అక్కడ కావచ్చు, లేక ఎక్కడ నీ మనసు ఉంది ఉంది కదా, ఇక్కడ అక్కడ కాక దాన్ని అంతర్ముఖం లోపలికి తీసుకెళ్ళు. అప్పుడు నీకు అద్భుతమైనటువంటి తన్మయం వస్తుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనోనిశ్చలత వస్తుంది. ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక నిశ్చలతలో, ఆ తన్మయత్వలో ఒక ప్రకాశం కూడా కనపడుతుంది. ఆ ప్రకాశంలో నీకు ఇష్టదైవం ఉంటే ఇష్టదైవం గడుపుతారు, లేకపోతే సూర్య చంద్రాదులు కనబడతారు. వాటిని కూడా నువ్వు కావదు, వాటికి కూడా సాక్షిగా ఉంటే, వాటితో కూడా ఏకత్వం కాకుండా నువ్వు ఒట్టిగా అవేర్నెస్ గా ఎరుకగా ఉంటే నువ్వు మనసుకు అతీతం అవుతావు. అదే బ్రహ్మతత్వం. ఏ రూపము నామం లేకుండా ఉండగలిగితే అది అంతర్ముఖం నుండి ఆ రూపనామాలు దాటడం సులువు అవుతుంది. అప్పుడు నువ్వు పరబ్రహ్మతత్వంలో అవుతావు. పరబ్రహ్మతత్వం అప్పుడు ఒక అద్భుతమైన సుఖం లోపల ఉంటుంది. అటువంటి వాడు ఎక్కడ జీవించినా, ఎక్కడ కూర్చున్నా జీవన్ముక్తుడే. ఇంకా ఈ శ్వాసోధ్యాస వలన వాడు ఆ లోకంలో ఆ లోకం పోతారు. ముక్తిలోకం